పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే 10 నిమిషాల్లో ఫేమస్ అయిపోవచ్చు. కేతిరెడ్డి గిట్ల పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తిండు, గిట్ల దింపేసిండు. అర్థం చేసుకోవాలి తమ్మి మాటల మర్మం ఏందనేది. రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల రేట్లను పెంచిండు, బెనిఫిట్ షోలు ఇచ్చిండు. అక్కడ తొక్కీసలాట జరగడం వల్ల ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎవరు కానీ ఎక్కడ మాట్లాడలేకపోవడానికి కారణం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్లో మద్దతు తెలిపొద్దనే కుట్రతోటి మీరు చేసినట్టుగా స్పష్టంగా ఆ రోజు అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోగానే మీ కార్యకర్తల నుంచి నీకు విమర్శ వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అదే చిరంజీవిని పవన్ కళ్యాణ్ని వాడుకొని మళ్ళీ విమర్శలు చేస్తున్నావు అంటే ఆలోచించుకోవాలి. నీ రియలైజేషనో లేకపోతే నీ బుద్ధి బయటపడ్డట్టుగా ఇక్కడ అభిమానులు భావిస్తున్నారు. నమస్తే, దిస్ ఈజ్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే 10 నిమిషాల్లో ఫేమస్ అయిపోవచ్చు. గత ఎన్నికల ముందు హనీ రోజ్ అనే హీరోయిన్ వస్తే పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ జనాలు వస్తారన్నాడు. ఆ తర్వాత అదే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారి క్రేజే వేరు, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ శాస్త్రం రూపాయి పెట్టకుండా జనాలు తరలొస్తారని చెప్పేసి మాట్లాడాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయినాం, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఒక గేమ్ చేంజర్ అని మాట్లాడిండు. ఈరోజు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరు దొంగలే అని చెప్పి మాట్లాడుతాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్యలో అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్యలో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన వ్యక్తి కేతిరెడ్డి. కేతిరెడ్డి గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తుండు, అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిండు. నేడు కూడా కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తిండు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. ఏంది ఈ మాటల మర్మం ఏంది? కేతిరెడ్డి డిబేట్ మాట్లాడి వచ్చేలోపు ఆయన మాటల్ని వైరల్ చేసేసారు అభిమానులు, జన సైనికులు. కొంతమంది అసలు ఆయన మాట్లాడగానే అంత వైరల్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మాట్లాడిన మాటల్ని అభిమానులు పట్టించుకోలేదా? గతంలో ఆయన చేసిన విమర్శల్ని పట్టించుకోలేదా? ఆయన మాట్లాడి 2 పొగడ్తల్ని ఎందుకు ఇంతలా వైరల్ చేశారు? అభిమానులు ఇంకా తెలుసుకోవాలా? అసలు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవిని, అల్లు అర్జున్ని, రేవంత్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కళ్యాణ్ చిరంజీవి మధ్యలో అల్లు అర్జున్ తేవాల్సిన అవసరమే ఉంది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తిగా ఉండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిండు మెగా కుటుంబం మీద. 2 రోజుల కిందనే కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ వల్లే మేము ఓడిపోయాం, పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఒక గేమ్ చేంజర్ అంటూ ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు వితిన్ సెకండ్స్లోనే అభిమానులు అయితే వైరల్గా మార్చేసారు. సడన్గా అదే కేతిరెడ్డి ఒక్క రోజు గ్యాప్లోనే మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని ఉద్దేశిస్తూ రోజు పొగిడి తెల్లారే విమర్శించిందంటే ఈ మాటల ఆంతర్యం ఏందో ప్రతి ఒక్క అభిమాని అర్థం చేసుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఒక హీరోయిన్తో పోల్చి జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమున్నాడు, అదే కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అవసరం కోసం ఎన్నికల ముందు ఆకాశానికి ఎత్తిండు. అది మర్చిపోయారు ఏమో అభిమానులు. సడన్గా మళ్ళొకసారి ఎన్నికలు అయిపోగానే రియలైజ్ అయ్యిండేమో అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయినాం, ఎందుకంటే ఎన్నికలు అయిపోగానే ట్యాంపరింగ్ జరిగింది, దానివల్ల ఓడిపోయినాం అని చెప్పేసి విమర్శలు చేసిన కేతిరెడ్డి సడన్గా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయినాం, పవన్ కళ్యాణ్ పొత్తులోకి రావడం వల్ల 40 ఏళ్ళ టీడీపీ కూడా మమ్మల్ని ఓడించేది కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అది సాధ్యమైందని చెప్పేసి బహిరంగంగా మాట్లాడడం జరిగింది ఒక టీవీ ఛానల్లో. అదే కేతిరెడ్డి మరొక్కసారి పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి విమర్శలు చేసిండు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని ఘోరంగా విమర్శలు చేసిండు. మధ్యలో అల్లు అర్జున్ టాపిక్ తీసుకొచ్చి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేసే ప్రయత్నం చేసిండు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఆయన మాట్లాడిండు. క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే అల్లు అర్జున్ని తమ వైపు తమ వ్యక్తిగా భావించుకొని అల్లు అర్జున్ మావాడే అన్నట్టుగా వైసీపీకి అనువదించుకుంటూ అల్లు అర్జున్కి సంబంధం లేదంటూనే అల్లు అర్జున్ని అభిమానుల్ని ఆకట్టుకునే విధంగా ఆయన మాట్లాడినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసే విధంగా 10 రూపాయల టికెట్లు కేటాయించి అదే పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ సినిమాకి కూడా టికెట్ల రేట్లు ధరలు తగ్గించి వాళ్ళ కుటుంబంలో ఉన్నాడు కాబట్టి ఈ విభేదాలు లేవు కాబట్టి తక్కువ రేట్లకి సినిమాను ఈయన ఈ యొక్క ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో సినిమా టికెట్ల రేట్ల విషయంలో మన అందరికీ తెలుసు. ఆయన ఏమంటాడు, ఈ రోజున రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిరు, అప్పుడు జగన్ రెడ్డి దగ్గరికి చిరంజీవి మిగతా హీరోలు వస్తే పవన్ కళ్యాణ్ బలంగా విమర్శించిండు. మరి ఈ రోజున రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మోకరిల్లేరు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దండం పెడుతుంటే ఏం చేస్తుండే పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నారు. గతంలో మీరు టికెట్ల రేట్లను చీప్గా 10 రూపాయలకు తగ్గించి మరి మీరు సినిమా రేట్లను సినిమాని దెబ్బతిద్దాం ఇండస్ట్రీని అనుకున్నారు, కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్లో మద్దతు తెలిపొద్దనే కుట్రతోటి మీరు చేసినట్టుగా స్పష్టంగా ఆ రోజు అర్థమైంది. అయితే నేడు రేవంత్ రెడ్డితో పోలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి సినిమా టికెట్ల రేట్లను పెంచిండు, బెనిఫిట్ షోలు ఇచ్చిండు. అక్కడ తొక్కీసలాట జరగడం వల్ల
ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కానీ ఎవరు కానీ ఎక్కడ మాట్లాడలేకపోవడానికి కారణమైంది. ఎందుకంటే అక్కడ ఒక ప్రాణం బలైపోయింది. ఒక సామాన్యుడు చచ్చిపోతే అల్లు అర్జున్కి మద్దతు ఇస్తారా? చిరంజీవి కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా ఇవ్వరు. ఎందుకంటే అల్లు అర్జున్కు తప్పని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ఈ విషయంలో ఒంటరి వాడిని ఇచ్చారు, ముందుగా స్పందిస్తే బాగుండేది, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుడని కాకుండా ఒక వ్యక్తిని ఒంటరి చేయొద్దని అల్లు అర్జున్ గారికి బాసుగా నిలిచిండు, ఆ కుటుంబానికి అండగా కూడా నిలిచిండు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. చిరంజీవి కూడా అదే ఉద్దేశంతో, ఎందుకంటే ఒక సామాన్యుడు చచ్చిపోయాడు, వీళ్ళందరూ అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తే సామాన్యులందరూ తిరగబడతారా లేదా అనేది ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీరు టికెట్ల రేట్లు తగ్గించి అవమానించి ఇండస్ట్రీని దెబ్బతీసి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీసే కుట్ర చేశారు. కానీ ఇక్కడ అదేం జరగలేదు, కేవలం తొక్కిసలాట జరిగింది. సామాన్యుడు చచ్చిపోయారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకరించలేకపోయారు. అక్కడ ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. కేతిరెడ్డి చాలా తెలివిగా గతంలో పుష్ప 1 వచ్చినప్పుడు ఏ విధంగా టికెట్ల రేట్లు తగ్గించారు అనేది కూడా ప్రజలు అభిమానులు ఆలోచించాలి. ఇప్పుడు ఏదో చిన్న క్లాస్ ఏదో నంద్యాల ఎలక్షన్ పోయిండు అందుకే పవన్ చేయలేదు అల్లు అర్జున్ అని చెప్పేసి మాట్లాడతారు. మీరు అల్లు అర్జున్ని చిరంజీవి పవన్ కళ్యాణ్ మెగా కుటుంబం దూరం పెట్టినట్టుగా వ్యతిరేకించినట్టుగా మాట్లాడే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఏదో సినిమా ఇండస్ట్రీని మీలాగా అవమానించినట్టు మాట్లాడతారు. ఎక్కడ ఆయన కలవమని చెప్పలేదు, వీళ్ళే ఆయన వెళ్ళి కలిసిరు. నిర్మాతలే ఆయనను దిల్ రాజు ఏదైతే చైర్మన్ అయ్యిండో, దిల్ రాజు ఏదైతే బాధ్యత తీసుకుంటో ఆ బాధ్యత తర్వాత ఆయన ముందు వచ్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళిండు. ఎక్కడ ఏ హీరో రాలేదు. మీరు ఆ హీరోలను మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి వీళ్ళందరినీ రప్పించుకున్నారు. కానీ ఇక్కడెక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎవరిని రప్పించుకోలేదు. వచ్చిన నిర్మాతలతో మాట్లాడి పంపించింది తప్ప, అది కూడా వాళ్ళంతా వాళ్ళు వస్తే మాట్లాడింది తప్ప ఆయన ఏం రప్పించుకోలేదు. ఇక్కడ తేడా గమనించాలి. ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడే విధానం కూడా చూసినా ఏకవచనంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరినీ మాట్లాడుతాను. సరే, నీకు వాళ్ళ మీద గౌరవం లేకపోవచ్చు, ఎందుకంటే ఒక వ్యక్తిగా గౌరవించాలి. నేను మిమ్మల్ని గౌరవిస్తే మీరు నన్ను గౌరవిస్తారు. నువ్వు అరే అంటే వాళ్ళు కూడా అరే అంటారు, అభిమానులు కూడా అరే అనే స్థాయికి వస్తుంది. అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర మాట్లాడుతున్నప్పుడు నీకు ద్వేషం ఉంది, ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోగానే మీ కార్యకర్తల నుంచి నీకు విమర్శ వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ అదే చిరంజీవిని పవన్ కళ్యాణ్ని వాడుకొని మళ్ళీ విమర్శలు చేస్తున్నావు అంటే ఆలోచించుకోవాలి. నీ రియలైజేషనో లేకపోతే నీ బుద్ధి బయటపడ్డట్టుగా ఇక్కడ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే కేతిరెడ్డి అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గతంలో పొగిడిండు, విమర్శించిండు, మళ్ళీ పొగిడిండు, మళ్ళీ విమర్శిండు. అంటే ఈయన బుద్ధి ఏందనేది అభిమానులు కార్యకర్తలు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అంటే కేతిరెడ్డి గారు రియలైజ్ అవ్వలేదు, కేతిరెడ్డి గారు అవసరాన్ని బట్టి మాట్లాడతాడు అని చెప్పేసి అందరికీ స్పష్టంగా అది వచ్చింది. అభిమానులు గుర్తుపెట్టుకోవాలి. జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలోచించుకోవాలి. ఎంత మీ జరిగిన స్టోరీ అంటే చూస్తే మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఒక 4 రోజులు ఆగండి, లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడుతూ చూడండి. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మన నాయకుని గురించో లేదంటే మీ యొక్క అభిమాన హీరో గురించో గొప్పగా మాట్లాడినప్పుడు దాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. కానీ ఏమీ ఆలోచించకుండా గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు మర్చిపోయి పొగడగానే వాళ్ళని వైరల్ చేసేసి తిట్టగానే మళ్ళీ మీరు విమర్శలు కామెంట్లు చేస్తే దానివల్ల ఏం ఉపయోగం? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఎవరైనా గతంలో విమర్శించిన వాళ్ళు పొగుడుతున్నారంటే దాని వెనకాల వాళ్ళకి ఏదో ఒక స్వార్థమో ప్రభుత్వం చాలా విషయాల్ని బయటకు ఇస్తుంది. అవినీతి చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళు, భూదందాలు చేసిన వాళ్ళని అంతు చూస్తామని చెప్తుంది. సీరియస్గానే వాళ్ళ దిశగా అడిగేస్తున్నారు. అలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ స్వార్థం కోసం పోడిండని మీరు భావించవచ్చు కదా. అలా భావించకుండా పవన్ కళ్యాణ్ గారిని పోడిండు మనోడే అన్నట్టుగా కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించగానే మీరు వాళ్ళ మీద కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా అభిమానులు జన సైనికులు ఇంకా మారాలి. ఎవరైనా పొగిడితే వెంటనే స్పందించకుండా ఒక 4 రోజులు ఆగి నిదానంగా అప్పుడు స్పందిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. లేదంటే ప్రతివాడు పవన్ కళ్యాణ్ గారిని ఇలా పొగుడతాడు, అలా ఫేమస్ అయిపోతాడు. ఒక రాజకీయ నాయకుడు పొగిడిండు అంటే దాని వెనకాల మర్మం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు విమర్శించడం అంటే దాని వెనుక కూడా మర్మం ఉంటుంది. ఇది గ్రహించాలి. అదేవిధంగా కేతిరెడ్డి వ్యాఖ్యలు అనేది కాదు, ఇంకా రేపటి రోజున ఇంకొక నాయకుడు ఏ నాయకుడు మాట్లాడినా కూడా దాని వెనకాల ఆంతర్యం ఉంటుంది. అది గ్రహించాలని గ్రహిస్తారని ఆశిస్తూ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.